కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడలా చేయుడి. ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దానియందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని నా కొరకు ప్రార్థించుడి. పిల్లల ఈ భాగంలో మనం చూసినప్పుడు అప్పుడప్పుడు మాకు అసోసియేషన్ మీటింగ్ మెట్పల్లిలో జరుగుతుంది. సేవకులందరం కూడా కూడుకుంటాం. పీటర్ డాక్టర్ గారు చాలా మెల్లగా మాట్లాడతారు. ఆ 10 మంది కూర్చున్న 10 మంది మధ్యలో ఆయనకు ఒక మైక్ అవసరం. అయితే దాని మైక్ తీసుకొని ఒక అధ్యాయం మెల్లగా చదివిస్తాడు. ఆ వాక్యం కూడా ఏది చెప్పిండో దయానంద్కు తప్ప మాకెవరికి కూడా గుర్తు కాదు. దయానంద్ దాని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతాడు. దయానంద్ గారు వెంటనే వాక్యాన్ని తెరిచి తాను చదువుతారు. అప్పుడు మాకు అధ్యాయం వాక్యం గుర్తవుతుంది. ఆయన ఏం చేస్తారంటే ఏది చదివించినా మొత్తం అధ్యాయం చదివించి ఒక 10 నిమిషాలు దాన్ని వివరిస్తారు. వాక్యంలో వాళ్ళు చాలా హెబ్రోను వాళ్ళు తరబీదు పొందిన జనులు. ఎందుకనగా యూత్ మీటింగు, పిల్లల మీటింగు ఇవన్నీ కూడా జరిగినప్పుడు కొన్ని అంశాలే పిల్లలకు నేర్పించేస్తారు. చూడండి, పిల్లల మీటింగ్ జరిగినప్పుడు ఏలియా గురించి నేర్పేది ఉందనుకోండి. ఏలియా గురించి ఎక్కడెక్కడ ఏ అధ్యాయాలు ఉన్నాయో పెద్దవారికి వేర, చిన్నవారికి వేర, నడిపులకు వేర, అంటే వాళ్ళ వయస్సును బట్టి వారికి అర్థమయ్యే రీతిగా బొమ్మలతో పాటు వారికి బోధిస్తారు. కథకు సంబంధించిన పాటలు కూడా రెడీ పెట్టుకొని వారికి యాక్షన్ పాటలు కూడా నేర్పించి చాలా చక్కగా దాన్ని వివరిస్తారు. ఇది నేను అక్కడ చూసిన సందర్భం. అయితే నేను ఆయన ద్వారా నేర్చుకున్న విషయాలు ఏంటి అంటే, ఆయన ఎప్పుడైతే ఒక అధ్యాయం తీసుకుంటాడో ఆ అధ్యాయం మొత్తం చదివిస్తాడండి. దాని మీద నెమ్మదిగా చెప్పుకొస్తాడు. మేమున్న ఒక 5-6 క్రిస్మస్ మీటింగ్ కొరకు కూడుకున్నప్పుడు కూడా తాను ఒక అంశాన్ని తీసుకొని మాతో మాట్లాడుతుంటాడు. మరి వయసులో వృద్ధులు కదా, అందుకే ఆయన నేను ఎప్పుడు కూడా మేము గౌరవిస్తూ మరి అయ్యగారు మీరు కొన్ని మాటలు చెప్పండి అని చెప్పి ఆయనకు సమయం ఇస్తాను. ఆయన చూస్తే ఎప్పుడు కూడా నన్ను ఏలియా పాస్టర్ గారు ఒక పాట పాడతారంటారు. నేను ఇక పాట పాడేదందుకే వాళ్ళ మధ్య ఒక బుక్ తీసుకొని వాళ్ళ మధ్యలో పాడుతూ ఉంటాను. అయితే ఆయన్నేమో వాక్యం చెప్తారు, తర్వాత మాట్లాడుకుంటాం ఎట్లేం చేద్దాం, మరి ఎంత తీసుకుందాం, మరి యూనిట్ క్రిస్మస్ ఎలాగా ఆచరిద్దామని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ఈ కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, దైవ సేవకుడైన పౌలు గారు, యజమానులారా, పరలోకమందు మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడలా చేయుడి. చూడండి, యజమానుడు మనకున్నాడు. ఆ యజమానుడు అందరికి కూడా యజమానుడే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆకాశంలో పట్టుదలని గొప్ప దేవుడు. అందరికి కూడా తలాంతులు పంచిన వాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతులు అప్పచెప్పేటప్పుడు సామర్థ్యం కొలది ఇచ్చాడట. అంటే మనకు ఎంత సామర్థ్యం ఉంటుందో అంత దేవుడు ఇచ్చాడు మనకు. సపోజ్ జ్ఞానం కొద్దిగా ఉంది మనిషికి, కూలీనాలు చేసుకొని 100 రూపాయలు లెక్క కూడా సరిగా రాని వాళ్ళు ఉంటారు. కూలీనాలు చేసుకొని బతుకుతారు. అలాంటి వ్యక్తిని భారతదేశానికి ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టచ్చా మనం? లెక్కలేరు ఆదాయం మనిషికి. మన సామర్థ్యం ఎంత ఉందో అంతే మనకు దేవుడు అప్పచెప్తాడు. అట్లే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ వరం ఉందో, కొంతమందికి పరిచర్య వరం, కొంతమందికి కార్పెట్లు వరచుడు, రకరకాల పరిచర్యలు దేవుడు గ్రంథంలో ఉన్న ప్రకారము దేవుడు అప్పచెప్పాడట. మనకు యజమానుడు అనేవాడు ఉన్నాడు గనక న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసుల ఎడలా చెయ్యుడి. అంటే మనం దాసుల ఎడల న్యాయమైంది జరిగించాలి, ధర్మానుసారమైంది జరిగించాలి. ఈ 2 కూడా, ధర్మం దేవుడు ఎరుగు, నీళ్లు పళ్ళం ఎరుగు అంటారు చూడండి. సత్యం దేవుడు ఎరుగు అంటారు. అన్నిలో కూడా ఇది తెలిసిపోయింది అన్నట్టు. సత్యం అనేది ఉంది, అది దేవుడు ఎరుగును అని తెలుసు. అట్లే మనము మన దాసుల పట్ల మనం ధర్మమైంది న్యాయమైంది జరిగించాలి. కొంతమంది ఏం చేస్తారు, కూలీ వేయించుకుంటారు, కోతలన్నీ అయిపోతాయి, డబ్బులు కూడా ఇంటికి వస్తాయి, మళ్ళా వాళ్ళని పంపిస్తూ ఉంటారు, రేపు రాపు మా ప్రాపు, డబ్బులు ఇయ్యరు, వాళ్ళు తిప్పలు పెడతా ఉంటారు. మరి కొంతమంది పనులు చేసుకుంటారు, ఆ పనికి తగినట్టు వాళ్ళకు ఇవ్వరు. ఇవన్నీ అన్యాయాలు జరుగుతూ ఉంటే దేవుడు దాని గురించి కూడా రాసి పెట్టాడు. చూడు, నీ ప్రక్కన్న మనిషిది ఒకవేళ దుప్పటి నువ్వు తాకట్టు పెట్టుకున్నట్లయితే, ఆ మంచి చలికి వనికి నాకు మొరపెట్టినట్లయితే
నేను ఆయన మొర వింటా గనుక నీకు కీడు రాకుండా ఉండాలంటే ఆయన దుప్పటి ఆయనకు రిటర్న్ చేయి అంటున్నాడు. అంటే కొంతమంది ఇసర్రాయి తాకట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు రేపు వాళ్ళకు పొయ్యి మీద కుండెట్లు ఎక్కాలి. పాతకాలంలో ఇసిరితేనే కదా ధాన్యం తినేది. అది కూడా తాకట్టు మనం ఉంచుకోరాదట, సాయంకాలం వరకు అది ఇచ్చేయాలి. అంటే దేవుడు ఎంత చక్కగా ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ధర్మానుసారంగా న్యాయంగా మనం బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. సత్యం కొరకు వేచి ఉన్నాడు. 102వ కీర్తనలో ఒక మాట ఏముంటుందంటే, భూమి అందంతటా దేవుని కన్నులు నమ్మకస్తుల కొరకు చూస్తున్నాయి. 106వ కీర్తన 6వ వచనం చదువుతున్నాను. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుస్తున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. చూడండి, దేశమందంతటా దేవుడు కనిపెడుతూ ఉన్నాడు. భారతదేశంలో ప్రతి వాడలో ఆయన కంటి చూపు తిరుగుతా ఉంది. చిట్టాపూర్, గోదూరు, ఐలాపూర్, చింతలపేట, నిజామాబాద్, భీమ్గల్, మెట్పల్లి అన్ని దిక్కులు ఆయన కంటి చూపు వ్యక్తుల కోసం వెతుకుతున్నాయి. ఆ వ్యక్తులు ఎలాంటి వారై ఉండాలి? దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెడుతున్నాను అంటున్నాను. నమ్మకస్తులైన వారు దేవునికి అవసరమట. నమ్మకస్తులు. నిర్దోషమైన మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేవుని పరిచర్య చేయాలంటే నిర్దోష మార్గంలో నడవాలి. అందరి వల్ల కాదు నిర్దోష మార్గంలో నడుచుడు. అన్యాయం, అక్రమం అంతా కూడా విస్తరించిపోయి ఉంటుంది. అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా లోకంలో పుట్టగొడుగులాగా మనుషుల్లో మొలిచి ఉన్నాయి. చాలా అన్యాయం, అక్రమం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు దేవుడు నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్నాడు. చూడండి, ఒక గొర్రె సింహం ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఈయనేం చేశాడు? మిగతా గొర్రెలన్నీ కూడా విడిచి గబగబ దాని వెనక పరిగెత్తి దాని జూలు దొరకబట్టి గడ్డం పీకి దాని నోట్లో నుండి గొర్రె పిల్లని బయట లాగాడు. దావీదు హృదయం ఎలాంటిదట? దేవునికి ఇష్టానుసారమైన మనసు అని రాయబడింది. అంటే ఆయన యథార్థంగా ఉండేవాడు. గొర్రెలను మేపుసు కూడా గొర్రెల గురించి చింత కలిగి యథార్థంగా ఉండేవాడు కనుక అసంటి యథార్థవంతుల కొరకు, సత్యం పాటించు వారి కొరకు, నమ్మకస్తుల కొరకు దేవుని కన్నులు ఎప్పుడు వేచి చూస్తూ ఉన్నాయట. ప్రతి మనిషిని ఆయన కళ్ళు మీదికెళ్ళి కింద దాకా ఏం చూస్తాడు? ముక్కు మొఖాలు చూడాడు, ఎత్తు చిత్తు చూడాడు, పర్సనాలిటీ చూడాడు. అదంతా ఆయన చేసిందే కదా. ఆయనకు అందరు ఇష్టమే. కానీ మనిషిలో ఆయన నమ్మకాన్ని చూస్తాడు. వాళ్ళు ఎలాంటి హృదయం గలవారు, వాళ్ళు సత్యం ఉందా లేదా, వాళ్ళని త్రాసులేసి జోకుతే ధూళి దుమ్ములాగా తేలికగా ఉంటారా, మరి తులం బంగారంలాగా బరువుగా ఉంటారా, వాళ్ళ విశ్వాసం ఎటువంటిది, ఆయన కన్నులు ఇవి పరీక్షిస్తూ ఉంటాయి. ఓసారి అంటాడు చూడండి, దావీదు భక్తుడిని అభిషేకించడానికి సమూయేలు వస్తే సమూయేలు దావీదు అన్నదమ్ములందరినీ పిలిచాడు. ఒక్కొక్కరు ముందుకు వచ్చారు. వాళ్ళు ఎత్తు చూసి ఈయనే కావచ్చు రాజు అనుకుంటున్నాడు సమూయేలు. రెండో అతను వస్తే షెమ్మా అనేటి ఆయన చాలా పర్సనాలిటీగా మిలిటరీలో పనిచేసేవారు. ఎట్లుంటారండి? ఆ కాలంలో సౌలు దగ్గర మిలిటరీలో పనిచేసేవారు. చాలా ఎత్తుగా ఉంటారు, అందంగా ఉంటారు. అలాంటి వ్యక్తులను చూసి ఈయనే కావచ్చు అనుకుంటున్నాడు. అయితే మెల్లగా దేవుడు సమూయేలుతో మాట్లాడాడు, గుండె జల్లుమనేటట్టు. ఏమని మాట్లాడాడు? మనుషులు పై రూపంను చూస్తురు కానీ నేను పై రూపంను చూడను, నేను హృదయంను చూస్తానన్నాడు. ఆయన అంతవరకు హృదయంను చూసే ఈ కన్నులు ఈయనకు సమూయేలుకు లేదు. సమూయేలు పై రూపం చూసేవాడు. రాజు అనేవాడు ఎత్తుగా ఉండాలి, చిత్తుగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, మంచి గడ్డం ఉండాలి, మంచి పర్సనాలిటీ ఉండాలి. ఈ తలంపులు సమూయేలుకు ఉండేవి. కానీ దేవుడు అన్న మాట మీదకి వెళ్ళి ఎట్లుంది ఆ మాట? మనుషులు పై రూపంను చూస్తారు, నేను మాత్రము హృదయంను చూసేవాడని అంటున్నా. కొంతమంది చూడండి వికారంగా ఉంటారు, చూపుకేం అందం ఉండరు. వాళ్ళని ఒకసారి చూసామంటే రెండోసారి చూడబుద్ధి కాదు. అంత వికారంగా ఉన్నప్పటికీ వాళ్ళ మనసు ఎట్లుంటది? ముఖం నల్లనా, మనసు తెల్లనా? చాలా ముఖం, వాళ్ళ మనసు చాలా తెల్లనా ఉంటది. అలాంటి వారిని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. అలాంటి వారంటే దేవునికి ఎంత ఇష్టమో. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్మకస్తులను కోరుచున్నాడు. నువ్వు నమ్మకంగా ఉండాలి, నువ్వు యథార్థంగా ఉండాలి, నువ్వు సత్యం పాటించాలి. 3 మాటలు ప్రక్కలకు వలకగలుగుతారా? నువ్వు నమ్మకంగా ఉండాలి, ప్రక్కలకు చెప్పండి చేయగలిగి. నువ్వు యథార్థంగా ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు సత్యం పాటించాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు మన దగ్గర అవి కోరుతున్నాడండి. లోకంలో లోకస్తులు ఎట్లన్నీ ఉండాలి, కానీ మన యథార్థత మనం వదులుకోవద్దు, మన సత్యాన్ని మనం వదులుకోవద్దు, మన నీతి వదులుకోవద్దు. ఎప్పుడైతే ఇవి మనకు అలంకారంగా ఉంటాయో 10 తులాలు పెట్టుకున్నట్టు మనం నీతిని సత్యంను కంట భూషణంగా ధరించుకునమంటారు చూడండి. ఇవే నిజమైన హారములు దేవుని సన్నిధిలో, ఇవే నిజమైన మెడగొలుసులు.
చెవుల బుట్టాలు, ఇవే నిజమైన నగలు దేవుని దృష్టిలో. ఈ నగలతో మనం నింపబడాలి కానీ ఏవో పై అలంకారం పెట్టుకొని అనేకులను మోసం చేసి అలా జీవించకూడదు. యజమానులారా, మీకు కూడా యజమానుడు ఉన్నాడని గుర్తెరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులేడలా చెయ్యుడి. 2వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కొలసి 4:2 చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధంగానే ఆ మర్మం వెల్లడిపరచునట్లు వాక్యం చెప్పుట అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. ఏంటి? పౌలు భక్తుని కొరకు ప్రార్థన. మనుషులు ప్రార్థన చేయాల. పౌలు భక్తుడు జేబులో ఉన్న దస్తి తీసి ప్రార్థన చేసి ఒకరికి ఇచ్చాడంటే అక్కడ పీనుగులు వేస్తుంది. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుడు నీడ పడితే మనుషులు బాగైపోతారు. పౌలు భక్తుడు ఎవరన్నా తాకిండంటే అయిపోయి వాళ్ళు మంచిగా అయిపోతారు. ఇంత గొప్ప అభిషేకం ఉన్న మనిషి కూడా ఏమంటున్నాడు, నా కొరకు మీరు ప్రార్థన చేయండి. సతీష్ కుమార్ గురించి ఒక మంచి మాట ఏంటంటే, అందరికీ డ్రెస్సులు సూట్ బట్టలు పంచిన తర్వాత తాను స్టేజ్ మీద తాను తన భార్య ఉంటే భార్య పిల్లలు మోకరిస్తారు. స్టేజ్ మీద నిలబడ్డ సేవకులందరూ కూడా ఆ బట్టలు చేతులు పట్టుకొని వీళ్ళ మీద చేతులు చాపి ప్రార్థన చేయాలని కోరుతాడు. అప్పుడు ఆయన మోకరించి ఉండగా సేవకులందరూ కూడా ముంగటున్న 1000 కొద్ది మంది కూడా వాళ్ళ చేతులు చాపి అయ్యగారి కొరకు ప్రార్థన చేస్తారు. ఆయన అందరి దగ్గర కోరేది కూడా అది, నా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే సేవకులకు మీ అందరి ప్రార్థన చాలా అవసరం. పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు, నేను మాట్లాడేటప్పుడు ఏ తిరిగా మర్మం దేవుని బోధించాలో ఆ విధంగా బోధించాలంటే నా కొరకు ప్రార్థన చేయండి. ఒకసారి మీరు గమనించిందో లేదో, యుద్ధానికి వెళ్ళేది ఉంది. అహాబు రాజు ఎవరు సాయం కోరుకున్నాడు? రక్క ఇజ్రాయెల్ రాజు విగ్రహకులైన రాజు సాయం కోరాడు. సాయం కోరి మనమిద్దరం పద వెళ్దాం అని చెప్పి బయలుదేరితే అప్పుడు ఆ రాజు ఏమని కోరాడంటే, మీ దగ్గర ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా, మరి వారిని అడుగుదాం, వెళ్ళల్లో వద్దు అడుగుదాం అంటే ఉన్నారండి, 450 మంది ఉన్నారు బేలదేవత పుజారులు, వాళ్ళు ప్రవచిస్తారు చూడండి. వాళ్ళందరూ ఏక స్వరంతో ఏమని చెప్పారు చెప్పండి, నువ్వు యుద్ధంలో గెలుపు పొందుదు గాక, నువ్వు జయం పొంది వత్తు గాక, దేవుడు తప్పకుండా నీకు జయం ఇవ్వబోతున్నాడు. 400 మంది ఏకస్వరంతో ఈ మాట పలికారండి. లేదండి, నిజమైన దేవుని భక్తుడు ఎవరైనా ఉన్నారా ప్రవక్త అని మళ్ళీ ఆయన అడిగారు. అడిగినప్పుడు ఆయన ఏమంటారు, ఆయన ఉన్నాడు కానీ నా గురించి ఏది మంచి వలకడైనా ఏమంటారు, ఇదే గుర్తు, ఆయన ఉన్నాడు కానీ నా గురించి మంచిదేది వలకడు. అప్పుడు ఆయనను పిలిపించండి అని చెప్పి కోరారు. అప్పుడు ఆయనను పిలిపించారట. పిలిపించినప్పుడు ఆ వ్యక్తి వీళ్ళందరితో ఆయన రాకన్నా ముందే ఏం చెప్తా ఉన్నా, చూడు 450 మంది మంచి మాటలు పలికిండ్రు రాజు గురించి, నువ్వు కూడా ఏం పలకాలి, రాజు గురించి మంచి పలుకు నువ్వు కూడా. సరే అండి, చెప్పు నాయన, మరి యుద్ధానికి పోతున్నా జయం పొందుతానా? రాజా నువ్వు జయం పొందుతావు అన్నాడు. ఈయన లేదు నిజం చెప్పు యెహోవా పేరట అని అడిగితే అప్పుడు ఏమని చెప్తుండండి, నేను దర్శనం చూస్తున్నాను, కొండల మీద చాలా మంది కాపర్లేని గొర్రెల వలె ఇటు అటు పరిగెత్తున్నారు, వారికి యజమానుడే లేకుండా నేను చూస్తున్నాను అన్నాడు. అప్పుడు ఈ రాజేమన్నాడు, చూశారా నేను చెప్పలేను నా గురించి చెడ్డగానే వలుకుతాడని. అప్పుడు దగ్గరున్న 450 మంది ప్రవక్తల్లో పెద్ద ఆయన వచ్చి ఈయన చెంప మీదకి వెళ్ళి ఏసి పెట్టి మేమందరం ఒక మాట వలుకుతాయి, నువ్వెందుకు ఒక మాట వలుకుతున్నావు, జయం కలుగుతా చూడు అంటే ఈయనేమన్నాడు, అయ్యా నువ్వు దాక్కోవడానికి స్థలం వెతకగా నేను కల్లారా చూస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. యుద్ధంలో రాజు ఓడిపోతాడు, రాజు చంపబడతాడు, మరి నువ్వు స్థలాలు వెతకగా నేను కల్లారా చూస్తా అన్నాడు. అప్పుడు ఈయన తీసుకుపోయి శ్రమగల ఆహారం తినబెట్టినాడు. శ్రమగల ఆహారం అంటే రోజుకు ఒక్క రొట్టి. చూడండి ఎంత కష్టము, రాళ్ళు రప్పలు కొట్టి బాగా అలసిపోయి దమ్ముకొచ్చిన వాళ్ళకు ఒక్క రొట్టె కొన్ని మంచి నీళ్ళు ఇస్తారు. అది శ్రమతో కూడిన ఆహారం పెట్టండి మేము తిరిగి వచ్చేవరకు అన్నాడు. అప్పుడు ఆయనను బంధించేశారు. నిజమైన ప్రవక్తలు ఎక్కడైనా హింస పొందక తప్పలేదు. ఆ కాలంలో వాళ్ళు చెప్పిన మాటలు నెరవేరకపోయినా తర్వాత నెరవేరి వాళ్ళకు పూదండలు వేశారు కానీ, వాళ్ళ సమాధులకు నమస్కారాలు పెట్టారు కానీ, వాళ్ళు బతుకున్నప్పుడు మాత్రం వాళ్ళ మీద పగని. ఏలియా భక్తుని కూడా చంపాలని చూశారు, యేసుప్రభుని కూడా చంపాలని చూశారు. ఎక్కడైనా ఏ భక్తునైనా చంపాలని చూశారండి. నిజమైన భక్తులని దేవునికి స్తోత్రం. అయితే అప్పుడు యుద్ధం జరిగింది. యుద్ధంలో ఈయన మారు వేషం వేసుకుని వెళ్ళింది. యూదాదేశ రాజు అహాబు ఏం చేశాడు, మారు వేషం వేసుకుని వెళ్ళింది.
ఆ మారువేషం వేసుకొని వెళ్ళినప్పుడు ఈ రాజేమో రాజు వేషంలో ఉన్నాడు, పక్కనున్న రాజు. ఇజ్రాయెల్ దేశం రాజు మీదికి అందరు దాడి చేశారు. వాళ్ళందరూ ఏమైనా ఎక్కిపించారంటే, అరే చిన్నోళ్ళ జోలికి పెద్దోళ్ళ జోలికి పోవద్దు, మనం ఎవరి జోలికి పోవాలా, రాజునే పట్టాలరా అని వాళ్ళు మాట్లాడుకున్నారు. రాజు చంపబడితే దేశం అంతా మనదైపోతుంది కనుక రాజుని పట్టాలని మాట్లాడుకున్నాం. వాళ్ళు అనుకున్న ఈయనే రాజు కావచ్చని ఈ రాజునికి పడితే ఆయన కేకలేశాడు, అయ్యో నేను కాదు అని చెప్పి కేకలేశాడు. అయ్యో ఆ వ్యక్తి కాదని చెప్పి మళ్ళీ మర్రొచ్చాడు. ఒక్కడు గురి చూడకుండానే బాణం ఇట్లా గుంజేసిండట. గురి చూడకుండానే ఎటు గాలి విడిచిపెడితే మారువేషం వేసుకున్న రాజుకు కవచం మధ్యలో కీలు మధ్యలో దిగిందట. చూడండి, శరీరానికి కవచం ఉంటుంది కదా, తలకు శిరస్త్రానం ఉంటుంది కదా, చేతుల్లో డాలు ఉంటుంది కదా, ఇంకో చేతిలో ఖడ్గం ఉంటుంది కదా. గురి లేకనే వేసిన దెబ్బ ఎక్కడ దిగింది? కీలు కవచం మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది చూడండి, గ్యాప్లో దిగింది. అప్పుడు ఆ బాణం దాకగానే ఆయన ఆ రథంలో ఇట్లా ఒరిగిండట. రక్తం వటవట కారిపోతా ఉంది. ఈయనను మళ్లించుకొని తీసుకొచ్చే లోపు చనిపోయిందండి. చనిపోయిన తర్వాత యుద్ధంలో అది బూర ఊదబడ్డది, యుద్ధం ఆపేయండి అని ప్రకటన చేశారు. ఎక్కడోళ్ళక్కడ వెళ్ళిపోయింది. ఈ సేవకుని మాట నెరవేరేదేమని, కాపర్లేని గొర్రెల వలె నేను ప్రజలను చూస్తూ ఉన్నాను, దేవుడికి స్తోత్రం, వాళ్ళ గుట్టల మీద చెదిరి తిరుగుతూ ఉన్నా అని మాట నెరవేరింది. ఏలే భక్తుడు ఈయన బ్రతుకున్నప్పుడు ఏం చెప్పాడు? నీ రక్తము కుక్కలు నాకును అన్న మాట నెరవేరింది. అయ్యో రథంలో రక్తం పడ్డది కదా అని శవాన్ని తీసి రథం కడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చి కుక్కల ఆ రేవులో రక్తం నాకేయాలి అంటే సేవకుల మాట ఎంత అక్షరాలుగా నెరవేరుతుంది చూడండి. దేవుడు బయలుపరిచిన మాటలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటాడు? నేను పలికే మర్మాలు, సువార్త గురించిన మర్మాలు ఏ తిరిగి అధికారంతో పలకల్లో, దాని కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. పౌలు భక్తుని కొరకు ఎన్ని సంఘాలు ప్రార్థన చేస్తుండే? కొరింథీ సంఘం, ఫిలిప్పీ సంఘం, కొలసి సంఘం, తెసలోనిక సంఘం, రోమా దేశంలో ఉన్న సంఘం, ఫిలమోన్ ఇంట్లో ఉన్న సంఘం, హెబ్రీయుల సంఘం, చూడండి ఎన్ని రకాల సంఘాలు, గలతీ సంఘం, ఎఫెసీ సంఘం, వీళ్ళందరూ కూడా ఆయన కోసం ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. అందుకే పౌలు భక్తుడు అంతగా వాడబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్తామా? ఇప్పుడు ఏమన్నా రాస్తున్నాడు? ఎక్కడ పోయినా కానీ కొలసి సంఘానికి ఏమంటున్నాడు? నేను బోధించవలసిన విధంగా బోధించున్నట్లు అనుకూల సమయం రావాలని, అనుకూల మాటలు నోట్లకెళ్ళి రావాలని, ఆ మర్మాలు వచ్చినప్పుడు ప్రజలకు మార్పు రావాలని మీరందరూ నా కొరకు ఏం చేయండి? ప్రార్థించండి. 5వ వచనం చదువుకుందామా అందరు కూడా? చూడండి 5వ వచనం, కొలసి పత్రిక 4:5. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘమునకు వెలుపలి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకొనుడి. చూడండి, సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంఘానికి వెలుపల ఉన్న వారితో మనం ఎట్లా నడవాలి? చాలా జ్ఞానం అవసరమే. ఆషామాషిగా ఏదైనా వలికినామనుకోండి సైతాన్ని పట్టేసుకుంటుంది. ఒక చోట ఫేస్బుక్లో ఒక చేప, ఆ చేపకి ఇట్లా గాలం పెట్టు, చేప నోరు మూసుకున్నట్టు మనం కూడా నోరు మూసుకోవాలి కొన్ని సందర్భాల్లో రాసింది కింద. ఆ చేప నోరు తెరిస్తే ఏమైపోతుంది? ఆ గాలం గుచ్చుకుంటుంది, అది చిక్కిపోతుంది, బుట్టలో పడుతుంది, కుండలో ఉడుకుతుంది కదండి. దాని అంత అంటే ఏ సమయంలో నోరు మూసుకోవాలో, ఏ సమయంలో నోరు తెరవాలో అక్కడ ఫేస్బుక్లో కింద హెడింగ్ రాశారు. చేపకు కూడా తెలుసు అది ఎప్పుడు నోరు మూసుకోవాలి. మరి ఎర ఉంది గాలంకు, గబాలమై మింగుదామంటే అది దాన్ని గుచ్చుకుపోయి అది బయట పడుతుంది, చచ్చిపోతుంది. కనుక దానికి కూడా తెలుసు. మనకు కూడా సాతాను గాలంకు ఎరగుచ్చి వేస్తుంది. వేసినప్పుడు మనకు కూడా తెలిసి ఉండాలి ఎప్పుడు నోరు మూసుకోవాలి, ఎప్పుడు నోరు తెరవాలి, లేకుండా అది మనకు ఉరిగా తయారవుతుంది. హల్లెలూయా. చాలా సందర్భాల్లో భార్య భర్తలకు లొల్లులు ఎందుకు జరుగుతాయి చెప్పండి? ఈమె నోరు తెరిచినందుకు, ఆయన కొట్టినందుకు విడాకులకు అడిగేస్తుంది కదా, అవునా కదా? కనుక మనం జ్ఞానం చొప్పున మెదలాలి. సమయోచితమైన మాటలు చిత్రమైన వెండి పళ్ళెంలో బంగారు ఫలంలాగా అందించడానికి దేవుడు మనకి ఇచ్చాడు ఈ నోరు. కానీ కృపగల ఉపదేశం బోధించాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును 3 రాళ్ళు చేతులతో ఉడబెరుకుతాడు. జ్ఞానవంతురాలు మంచి ముత్యంలాగా ఉన్నావిడే, ఆమె ఎలా పనులు చేస్తుందో 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో
ఎంతో చక్కగా రాయబడింది. కృపగల ఉపదేశం బోధించును అని. కృపగల మాటలు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక గ్రామానికి వెళ్ళినాం, పోయినవరం. ఆ గ్రామంలో సేవకులు కూడా వచ్చారు, ప్రజలు కూడా వచ్చారు. మందిరం నిండా వాళ్ళు కూర్చుండి ఆరాధన చేస్తూ ఉంటే ఇక మమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్ళిండి ఆ సేవకుడు. అయ్యా మీ టీ తాగి పోతురు రండి అని. ఆ టీ ఆమె తీసుకొచ్చి పోసింది. అంత చల్లటి టీ, పొద్దున ఎప్పుడు చేసిందో ఏమో, అది కూడా చల్లటిది తెచ్చిపోసింది. నేను తాగిండి, నేను చప్పడాక తాగేసిన, అక్కడ ప్రక్కకు పెట్టేసి ఈ పాస్టర్ గారు బడబడి మొదలుపెట్టారు. ఇట్లా వస్తావా గట్లా వస్తావా, నీకేమన్నా తెలివి ఉందా అసలు చెప్పి ఈ లోపల ఉన్న భార్యను తిడు. సరేలే ఊరుకోండు, మళ్ళీ వేసిపోతా అన్నమాట. అంతే, పక్కన ఎవరు మూసుకున్నాడు. అంటే 10 మందిలో పరువు అయినట్టు అయిపోయింది. ఆమె మళ్ళీ తయారు చేసింది, మళ్ళీ పోసింది. నేను చప్పుడు చేస్తలే. పాస్టర్ గారు ఎట్లుంది, చల్లలేదని నన్ను అడుగు. అవునన్న బాధనే. ఆ సమయంలో నోరు మూసుకున్నాను. పర్వాలేదండి మనం ప్రార్థనకి వెళ్ళాలని చెప్పి నేను అది డైవర్ట్ చేయడానికి ప్రయాసపడుతున్నా. వీళ్ళిద్దరికీ లొల్లి ముదిరేటట్టుంది. ఇప్పుడు ఏమన్నా మాట్లాడితే ఆమె మళ్ళీ తయారు చేసింది, పోసింది. ఇక కర్రీ చేసింది. కర్రీలో తోటకూరలో ఉప్పు బాగా వేసింది. అది నోట్లో పెట్టి రాలేదు. గుడ్డు సప్పుడు కాకుండా తినేసినండి, పల్చగా కలుపుకొని. ఏం చేద్దాం, కొన్ని సందర్భాలు అట్లుంటాయి. అయితే వాళ్ళకి చాలా ప్రేమ, సంఘం కూడా చాలా బాగుంది, మంచి ప్రజల ఆసక్తి పరులు ఉన్నారు, చప్పట్లు గట్టి కొడతారు, ఆరాధన మంచిగా చేస్తారు, చాలా ఆత్మీయులు. కానీ మాత్రము కొన్నిసార్లు ఇలాంటి లొల్లులు సాతాను పెట్టించడానికి ప్రయాసపడుతూ ఉంటాడు. మనం జ్ఞానం చొప్పున మీదలాలి. హల్లెలూయా. చూడండి 6వ వచనంలో ఏమన్నాడు, ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఎట్లుండాలట, ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడు రుచి గలదిగా కృపా సహితంగాను ఉండనీయుడి. దానికి ఏముండాలా, కృప. ఎంత కోపం వచ్చినా నెమ్మదిగా మనిషి మాట్లాడిండు అనుకోండి, అప్పుడు ఎదుటి వాని కోపం ఆటోమేటిక్ చల్లగా అయిపోతుంది నెమ్మదిగా మాట్లాడితే. మీరు ఎప్పుడైనా చచ్చిపోయిన వైఎస్ఆర్ని గమనించారా? పార్లమెంట్లో ఎంత బూతులు తిట్టేవారు అందరు రాజకీయ నాయకులు. ఆయన నవ్వేవాడు, సైలెన్స్గా మాట్లాడేవాడు. చూసారా? నవ్వి సైలెన్స్గా మాట్లాడితే ఎదుటి వారి కోపం ఏమైపోతుంది, చల్లారిపోతుంది. ప్రతివానికి మీరు ఎలా ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటకై పౌలేమంటున్నాడు, మీ సంభాషణ ఎట్లుండాల, ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా కృపా సహితంగా ఉండనీయుడి. 10 మంది ఉప్పు వేసినట్టు ఉండదు మీ సంభాషణ, కారం వేసినట్టే ఉంటుంది, నల్ల మిర్యాలు చల్లినట్టే ఉంటుంది. ఏమై కనబడుతుంది నీకు? ఇప్పటిదాకా అడిగిపోయినావు. ఎవరు పవన్ చుట్టాల బంధువులు ఉన్నా ఆ భర్త తరపులు వచ్చినా వాళ్ళ ముగడ కూడా ఈయన వినం చేసి పెడుతుంది. ఆయన పాపం మింగలేక కక్కలేక వాడి చచ్చుడే. ఇక 10 మంది గయ్యాలే ఇంట్లో, ఎవరిని కూడా లెక్కయ్యారు, అలా ఉంటారు. మరి కొంతమంది పురుషులు కూడా ఎలా ఉంటారు, ఎప్పుడు ఆమెను వేధించుడే. తల్లిగారింటికి వెళ్ళి ఏం తెచ్చినావు నువ్వు, నీ ముఖానికి ఏమైనా కట్నం తెచ్చినావా, ఇంత ఇస్తా అన్నారు, బండి ఇదివరకు ఇయ్యలేరు. ఇక పాత ఊకే రేపుతా ఉంటాడు. ఊకే రేపేసరికి వాళ్ళకి ఏమైనా మనశ్శాంతి ఉంటుందా? ఎప్పుడు తల్లిగారింటికి అడిగి పట్టుకరా 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 అంటే మనం అసలు వరకట్నమే తీసుకోవద్దు. లెక్క ప్రకారం తీసుకోవచ్చా అండి? క్రైస్తవులు అదొక నాగుంబాబుని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నట్టు, అది ఎవరిని కాటెత్తదు ఎప్పుడు. అది శాపమండి, మనం తీసుకోకూడదు. అది అంతగానో మనం ఆత్మలో ఎదగలేం కనుక లోకరీతిగా ఏది పెడుతున్నారో అది తీసుకోవాలని మీకు మనసు ఉంటుంది. కానీ మీరు మాత్రం డిమాండ్ చేయరాదు, ఇంత పోసేదాకా కాదని మనం అడగకూడదు, అది తప్పు. అంత ఆత్మలో మనం ఎదిగిపోవాలి. వాళ్ళ బిడ్డకేమన్నా ఇచ్చుకుంటే ప్రేమతో ఇచ్చుకొని అది మర్యాద. కానీ గింత పోసేదాకా కాదు. ఆ బెస్సల పిల్లని 10 లక్షలు అడిగినాడు ఆ మనిషి. పెళ్ళంతా కుదిరిన తర్వాత మళ్ళా క్యాన్సిల్ అయిపోయింది, కొన్ని దినాలు ఆగిపోయింది, మళ్ళా సెట్ అయింది, మళ్ళా ఇల్లు అమ్ముకొని పోతామని ఒప్పందమైంది. వాళ్ళకు ఉన్నదే ఒక ఇల్లు. పాపం ఎంత బాధకరం చూడండి. వరకట్నం మానవ ఎక్కడ ఉండాలా? ఆ తల్లికి ఒకటే పిల్ల, భర్త చనిపోయింది, ఉన్న ఒక ఇల్లు. బిడ్డకి పెళ్లి చేయాలంటే ఆమె ఇల్లు అమ్ముకొని ఇప్పుడు ఆయన గొడవై 10 లక్షలు పోయాలి. ఆమె ఎక్కడ ఉండాలి? వరకట్నం ఒక శాపం అండి. దేవునికి స్తోత్రం. ప్రతి వారికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నటకై
మీ సంభాషణ ఎట్లుండాలి? కారం వేసినట్టు ఉండనీయుడి అని ఉందా? ఉప్పు వేసినట్టు రుచి కలదిగా ఉండనీయుడి. ప్రక్కలకు చేయగలిపి చెప్పండి, ఉప్పు వేసినట్టు మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా మాట్లాడాలి? ఉప్పు వేసినట్టు మాట్లాడాలి, రుచికరంగా. మీ మాటలు రుచికరంగా ఉండాలి, కారపొడి జల్లినట్టు ఉండకూడదు. దేవునికి స్తోత్ర. కృపా సహితంగా ఉండాలి. చూడండి 7వ వచనం మనం చదువుకుందాం. ప్రియ సహోదరుడు, ప్రభునందు నమ్మకమైన పరిచారకుడు, నాతోటి సేవకుడైన తుకిక్కును నన్ను గురించిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు, మీ హృదయంలో అతడు ఆదరించున్నట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుతున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతుడు. పౌలు భక్తుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఈ పత్రిక రాసేటప్పుడు జైల్లో ఉన్నాడు. జైల్లో రాయబడిన పత్రికలు కొన్ని ఉంటాయి. ఫిలిమోని పత్రిక జైలు నుండి రాశాడు. రోమన్స్, గలతీ, ఫిలిపి ఇవన్నీ కూడా ఎక్కడి నుండి రాశాడు? జైలు నుండి రాశాడు. చూడండి, పౌలు భక్తుడు రాసిన 14 పత్రికలు అంటే 13+1 అంటారు. హెబ్రీ పత్రిక తాను రాసిండో లేదో డౌట్ చాలా మంది వేద పండితులకు. అయితే ఈ 13+1 పత్రికలలో ఈ కొలసి పత్రిక ఆయన జైలు నుండి రాశాడు. రాస్తూ ఏమంటున్నాడంటే, మీ వద్దకు నేను ఒనేసిమును పంపిస్తున్నాను. ఒనేసిము ఎవరు మీరు చెప్పండి? ఫిలిమోని ఇంట్లో ఒక పని మనిషి కదండి. ఫిలిమోని ఇంట్లోనే ఒక సంఘం ఉండే. కానుక డబ్బు ఎత్తుకొని పారిపోయింది. రోమా జైల్లో పడ్డాడు. ఆ జైల్లో పౌలు భక్తుని సువార్త విని మారు మనసు పొంది ఇప్పుడు ఇద్దరు కూడా ప్రయోజనమైన వాడు అయ్యాడు. ఆయన ముందు ఒక దొంగ, ఇప్పుడు మార్పు వచ్చేసింది గనుక ఆయన రాస్తున్నాడు పౌలు భక్తుడు, నా హృదయం లాంటి వాడిని నీకు పంపిస్తున్నాను. ముందు నీకు నాకు ప్రయోజనకరంగా లేనివాడు, ఇప్పుడు మన ఇద్దరికి కూడా ఆయన ప్రయోజనమైన వాడు గనక ఒనేసిము చేత నీకు ఉత్తరం పంపిస్తున్నానని ఫిలిమోన్ రాసిన ఫిలిమోన్ పత్రికలో ఆయన ఒనేసిము చేత పంపించాడు. అంటే యజమాను దగ్గరికి వెళ్ళి పారిపోయిన వ్యక్తి చేతనే మళ్ళీ యజమానునికి పత్రిక పంపాడండి. ఆ పత్రికలు ఎంత చక్కగా రాస్తుందంటే, నీ ఆత్మ విషయం నువ్వు నాకు రుణస్థునివై ఉన్నావని మర్చిపోవద్దు, నన్ను చేర్చుకున్నట్లే ఈ మనిషిని చేర్చుకో అని రాస్తున్నాడు. అంటే ఒక దైవ సేవకుని చేర్చుకుంటే ఎంత మర్యాదగా మనం చేసుకుంటామో అలాగా ఈ 10 మనిషిని చేర్చుకో అని రాస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూస్తే, నమ్మకమైన ప్రియ సహోదరుడు ఒనేసిము మీ యొద్దకు పంపుతున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే, ఇక్కడ సంగతులన్నీ మీకు తెలియజేస్తాడు అని ఆయన చేత ఈ కొలసి పత్రిక పంపించారు. ఎవరైనా ప్రశ్న అడిగింది అనుకోండి, కొలసి పత్రిక ఎవరి చేత గుండా పంపబడ్డది? మరి చెప్పండి. ఒనేసిము చేత పంపబడ్డది. దేవునికి స్తోత్రం చెప్దాం. త్వరగా ముగించుకుందాం. 10వ వచనం చదువుదాం. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాను, సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుతున్నారు. ఈ మార్కు నన్ను గురించి మీకు ఆజ్ఞలు పొందితిరి కదా. ఇతని మీ యొద్దకు వచ్చిన ఎడలా ఇతన్ని చేర్చుకునుడి. మరియు యూస్తు అని యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తమై నా జత పని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగెను. ఎంతమంది జైల్లో పడి ఉన్నారు? ఈ లిస్ట్ 10వ వచనంలో చూస్తే, ఒక వ్యక్తి పేరు అరిస్తార్కు, రెండో వ్యక్తి చూడండి మార్కు, మూడో వ్యక్తి చూడండి యూస్తు, పౌలు. ఈ నలుగురు కూడా ఎందుకు జైలు పాలయ్యారు? దొంగతనం చేసినందుక, నరహత్య చేసినందుక, ఏ పాపం చేసినందుకు కాదు, దేవుని సువార్త చాటించినందుకు జైలు పాలయ్యారు. ఆ జైల్లో వీరందరూ కూడా ఆయనతో పాటు కూడా ఉన్నారు. నీకు అంటే కొలెస్సులో ఉన్న సంఘానికి మీకు వీళ్ళందరూ కూడా వందనాలు చెప్తున్నారు నాతో పాటు అని రాస్తున్నారు. మనం పాతకాలంలో ఉత్తరములు రాసేవారం. ఉత్తరములు రాస్తుండగా పౌలు భక్తులు అప్పుడు నాకు ఉత్తరం పంపిస్తుంది. ఏమని పంపిస్తుండే? పాస్టమ్మ కూడా నిన్ను అడిగినట్లు చెప్పింది, జాని బాబు నిన్ను అడిగినట్లు చెప్తున్నాడు, సంఘస్థులందరూ నీకు వందనాలు చెప్తున్నారు. ముంబైలో ఉంటే ముంబైకి ఉత్తరాన్ని పంపేవాడు. ఆ దినాలు ఉత్తరాలు రాస్తున్నాడు, చిన్న పోస్ట్ కార్డులు. ఆ పోస్ట్ కార్డు వారం రోజులు 10 రోజుల్లో మాకు ముట్టేవి. ఆ ఉత్తరం రాగానే పోస్ట్ మ్యాన్ ద్వారా ఉత్తరం పొంది ఎంత సంతోషించేవారమో. దేవునికి స్తోత్రం. ఆ ఉత్తరాలు ప్రేమ లేఖ ఉంటుండే.
ఆ ఉత్తరాల్లో దేవుని ప్రేమ ఇమిడి ఉంటుండే. అందులో అందరి వందనములు కూడా ఉంటుండే. నేను రాసేటప్పుడు కూడా ఇక్కడ నుండి మా తల్లి మా నాన్నగారు మీకు వందనములు చెప్తున్నారు, సంఘస్థులు ఫలానోళ్ళు నీకు వందనములు చెప్తున్నాను రాసేవారు. అయితే పౌలు భక్తుడు ఏమంటున్నారంటే ఈ నలుగురు కూడా నీకు వందనములు చెప్పుతున్నారు, వీరి వల్ల నాకు విశేషమైన ఆదరణ కలిగి ఉన్నది. 12వ వచనం, మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుతున్నాడు. మీరు సంపూర్ణులను చదవండి, ప్రతి విషయంలో దేవుని చిత్తంను గురించి సంపూర్ణ ఆత్మనిశ్చిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అంటే చూడండి, అక్కడ ఉన్న జైల్లో ఎపఫ్రా అనేటైనా వీళ్ళ కొరకు చాలా పోరాడుచున్నాడట. ప్రార్థనలో పోరాటం దేన్నంటాం? పొద్దున బ్రేక్ఫాస్ట్కు ప్రార్థన చేతిమి, మధ్యాహ్నం లంచ్కు, రాత్రి అన్నం ప్రభువాని రక్తం ప్రోక్షించు ఆమేన్. దీన్ని ప్రార్థనలో పోరాటం అంటామా? ప్రార్థనలో పోరాటం అంటే హోల్ నైట్ ప్రేయర్, రాత్రంతా కూడా కూర్చుండి కన్నీరు గారుస్తూ అది జరిగే వరకు ప్రార్థన చేస్తూ, అలాంటి ప్రార్థనలో పోరాటం అంటారు. చూడండి, మోకాళ్ళ సందుల్లో తల పెట్టుకొని ఏలియా భక్తుడు గేజిని పంపించాడు, పోయి చూసిరాపో మేఘాలు వచ్చినాయి అని. ఆయన ఆకాశం అంతా పార చూస్తే మేఘాలు లేవు, వర్షం లేదు. 3.5 ఏళ్ల నుండి ఒక చుక్కబడలే, మంచు కూడా కురవలే. ఆయన్ని తాళం వేశాడు ఆకాశానికి. 2సారి పంపించాడు, 3సారి పంపించాడు. ఇలా ఎన్నిసార్లు పంపించాడు మీరు చెప్పండి? 7 సార్లు. చెప్పండి అందరూ. అంటే 7 సార్ల వరకు కూడా ఆయన ప్రార్థనలు ఏం చేస్తున్నాడు? పట్టుదలతో పోరాటం. ఆయన మరి తలెత్తి మొత్తం చూసి వచ్చు కదా, ఒక దమ్ము తిరిగి రావచ్చు కదా. ఆయన తిరగబోలే, ఆయన మోకాళ్ళ సందులో తలబెట్టి ప్రార్థనలు అలాగనే ఉన్నాడు. తర్వాత గేజిని పంపిస్తా ఉన్నా, నువ్వు పోయి చూసి రాపు అని. అంటే ఆయన ప్రార్థనలో ఎలాంటి పట్టుదల ఉందో చూడండి. మనకు అలాంటి పట్టుదల ఉంటుందా? బాక్సింగ్ గురించి చెప్తా ఉంటారు, ఆయన కాళ్ళు ఒంటి కాళ్ళు అయ్యేవారట. ఎక్కడైనా కూడిక పెట్టేది ఉంటే రాత్రంతా ప్రార్థనలు ఉండేవాడట, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. కొన్నిసార్లు ఎవరన్నా గెస్ట్గా ఇంటికి పోయి అక్కడి వారు మంచి పరుపు సిద్ధపరిచి పెడితే వేసిన పరుపు వేసినట్టే ఉంటుండేనట. తెల్లవారికల్లా ప్రార్థన ముగించుకునేవాడు. మళ్ళీ తెల్లవారుజామున అందరితో పాటు కలిసి 5 గంటల ప్రార్థన ఉంటుంది, దానికి అటెండ్ అయ్యేవాడు. అంటే కొన్నిసార్లు నిద్ర కూడా పోయేవాడు కాదు, రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ప్రార్థనలో దాని ఏమంటాం? పోరాటము. దేవునికి స్తోత్రం. ఎపఫ్రా అనేట ఆయన చాలా ప్రార్థనలో పోరాడేవాడట. మీ మధ్యలో ఎవరన్నా నేను ప్రార్థనలో పోరాడుతున్నానని చెప్పగలుగుతారా? శనివారం 1 గంటన్నర ప్రార్థన చేస్తేనే దమ్ముకొస్తుంది మనకు. అమ్మో 1 గంటన్నర, 10 సార్లు కళ్ళు తెరిచి చూస్తాం, ఇంకా రాకపోయి మనసులో అనుకున్నామలే ఇంకా రాకపోయి. అంటే మన వంతులో ఎవరు వస్తారో మన తర్వాత వాళ్ళు వస్తే మనం లేచిపోడు కదా గొలుసు ప్రార్థన. వాళ్ళు రాకపోతే మన మనసు అంతా కలవరం అయిపోతుంది, ఇంకా రాకపోయి ఇంకో రకం విసుక్కుంటాం మనం. అయితే ప్రార్థనలో దీన్ని పోరాటం అనము. ప్రార్థనలో పోరాటం ఎటువంటిదంటే, ఒకసారి మోకరించామంటే అది పొందే వరకు, సమాధానం వచ్చే వరకు ప్రార్థన చేసేవాడు. ఏదన్నా సమస్య వచ్చిందంటే ఆ సమస్య కొరకు ప్రార్థన చేస్తే మనసులో సమాధానం, దేవుడు మాట్లాడాలి, మనసులో సమాధానం రావాలి. ఆ పని తప్పకుండా దేవుడిగా జరిగిస్తాడు. సమాధానం వచ్చేదాకా నువ్వు ప్రార్థన చేయాలి. ఏదన్నా సమస్య వచ్చిందంటే ఇంట్లో కానీ బయట కానీ సమాధానం వచ్చే వరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు అనుకో, నీకు సమాధానం ఇంకా రాలేదనుకో, ఇంకా కొన్ని రోజులు నువ్వు చేయాలని అర్థం. ఇంకా నీ మనసు అట్లే కలవరం ఉందనుకో, ఆ సమస్య గురించి ఇంకా నీ మనసులో కలవరం ఎట్లా అని తలంపుంటే నువ్వేం చేయాలి? ఇంకా మోకరించి ఇంకెక్కువసేపు ప్రార్థన చేయాలి దాని కొరకు. ఎప్పుడైతే కన్నీళ్ళ గుండా ప్రార్థన కారి వస్తుంది బయట, నీ మనసు నెమ్మదైపోతుందో అప్పుడు తప్పకుండా దేవుడు దాన్ని విన్నాడని లెక్క. దేవునికి స్తోత్రం. దేవుడు దానికి ఇక జవాబిస్తాడని లెక్క. కనుక కలవరమైనప్పుడు మనం తప్పకుండా ప్రార్థన చేయాలి. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా? సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ రోగిని దేవుడు లేపును అని రాసిన తర్వాత ఏమంటుండంటే, ఒకవేళ అతడు పాపం చేసినట్లయితే పాప క్షమాపణ పొందును అని ఉంది. అంటే పాపం ద్వారా రోగాలు వస్తున్నాయి అని అర్థం. చూడండి, కొన్నిసార్లు కొన్ని రోగాలు దేవుని మహిమ కొరకు వస్తాయి, కొన్నేమో పాపం ద్వారా వస్తాయి. ఆ పాపం ద్వారా వచ్చిన రోగాలు పోవాలంటే క్షమాపణ రావాలి. క్షమాపణ మనం కోరాలి దేవుని దగ్గర. క్షమాపణ కోరి కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రభుత్వంలో అడిగినట్లయితే అప్పుడు తప్పకుండా ఆ పాపాలు క్షమించబడి దేవుడు మనకు నెమ్మదిచ్చి ఆ రోగాన్ని తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా చనిపోతాడని చెప్పి వర్తమానం వచ్చింది. సడన్ గా నీళ్లు చక్కబెట్టుకో, ఇక నీ ప్రాణం దేవుడు తీసుకున్న పోతున్నాడు. మనకి ఎట్లా కలవరం అయిపోతుంది. అమ్మో నేను చనిపోతానట ఇయ్యాల,
ఏం చేయాలి ఏమని తోస్తుంది మనకు? ఏమైనా చేద్దామంటే 10 మందిని పిలుచుకొని మనతో పాటు ఏడవాలనిపిస్తుంది, వాళ్ళందరూ కలిసి శోకం పెట్టాలనిపిస్తుంది. ఈయన కూడా ఏం చేశాడు, ఈ రాజు గోడ తట్టు తిరిగాడట, ఏడ్చుడు మొదలుపెట్టాడు. ఏమని ఏడుస్తున్నాడు? ప్రభువా, నేను ఎంత నీతిగా బ్రతికానో నీకు తెలుసు కదా, ఎలా సత్యం పాటించానో నీకు తెలుసు కదా. నిజమే, మరి ఆయన బాగా పనులు చేశాడండి. ఇప్పటికి కూడా కాలువ ఉంది, అండర్ గ్రౌండ్ టనల్ యెరూషలేం దేశంలో. నీళ్లు సరఫరా ప్రాంతమంతా సరఫరా అవడానికి అండర్ గ్రౌండ్ లో టనల్ దవ్విచ్చాడు ఆయన, కెనాల్ దవ్విచ్చాడు అండర్ గ్రౌండ్. ఆ కెనాల్లో మనిషి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత పెద్ద కెనాల్ దవ్వాడండి. ఆ కెనాల్లో తన కాలం నాణ్యాలు కూడా పాతి పెట్టాడు. ఆ నాణ్యాలు దొరికినాయట మొన్న 1962లో. సిలోయం కోనేరు ఆయన్ని కట్టించాడు. ఏదైతే యేసుప్రభు గుడ్డివన్నీ కడుక్కొని రమ్మని చెప్తారు చూడండి, ఆ కోనేరు కూడా అక్కడక్కడ శిథిలాలు పడిపోయినప్పుడు రాళ్ళ కింద నాణ్యాలు దొరికాయట. హిజ్కియా కాలపి. దేవునికి స్తోత్రం. ఆయన ఎన్ని గొప్ప పనులు చేశాడు. ఈ గొప్ప పనులన్నీ చేసినా ఇంత త్వరగా నా ప్రాణం తీసుకుంటావు ప్రభు అని గోడ తట్టు తిరిగి ఏడుస్తా ఉన్నాడట. ప్రభు, నాకు ఇంకా ఆయుష్కాలం దయచేయని వర్తమానం చెప్పి వెళ్ళిపోయిన సేవకుడు గవిని దాటాడో లేదో, రెండో గవిని దాటాడో లేదో, గేట్లకి వెళ్ళి అవతల వెళ్ళబోతున్నాడు. అంతలో మళ్ళా వర్తమానం దిగిందట సేవకునికి. ఏమని? హిజ్కియాకు 15 ఏళ్ళు ఆయుష్కాలం పొడిగిస్తున్నాను చెప్పుబో అని దేవుడు బయలుపరిచాడు. మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చాడు. అయ్యా, దేవుడిని కన్నీళ్ళు చూశాడట, నువ్వు ఇప్పుడే చావట, నీకు 15 ఏళ్ళ ఆయుష్కాలం దేవుడు పొడిగిస్తున్నానని వర్తమానం వచ్చింది. ఏం సూచన కావాలో కోరుకో, నువ్వు నమ్మాలంటే ఏదైనా సూచన కోరుకో అంటే ఆయన ఏమన్నాడు? ఈ ఎండ గడియారం ఏదైతే నీడ కిందికి దిగిపోయిందో 10 మెట్లు, ఆ మెట్లు మళ్ళా తిరిగి ఎక్కాలి, ఆ నీడ ఎక్కాలి అంటే సూర్యుడే ఉదయించిన సూర్యుడు కిందికి వెళ్ళిపోవాలని కోరాడు. ఆ ప్రకారమే జరిగిందండి. కంప్యూటర్ మొత్తం చేస్తేనట ఒకరోజు ఇంకా కొన్ని గంటల తేడా వస్తుందట కంప్యూటర్లో. ఈ భూలోకం పుట్టింది. వాళ్ళకి అర్థమవడం లేదు ఎందుకు తేడా వస్తుందంటే బైబిల్ పరిశీలిస్తే వాళ్ళకి జవాబు దొరికింది. ఒక దినమంతా సూర్యుడు ఆగిపోయిన రోజు యోషువ కాలం, రెండోది సూర్యుడు కిందికి వెళ్ళిపోయిన రోజు హిజ్కియా కాలం. ఈ రెండు కలిపితే ఆ డే సెట్ అవుతుందట. ఇప్పుడు సూర్యుడిని కిందికి దింపాలంటే భూలోకం ఇట్లా గుండ్రగా తిరుగుతుంది. ఇట్లా తిరిగే భూలోకం ఏం కావాలా? రివర్స్ తిరగాలి. నవగ్రహాలు ఏం కావాలి? అవి కూడా రివర్స్ తిరగాలి. చూడండి ఎంత తిప్పలను. ఒక పెద్ద అసాధ్యమైన పని కోరాడు హిజ్కియా. ఆ అసాధ్యమైన పని కూడా దేవుడు ఏం చేశాడు? సుసాధ్యం చేశాడు. ఎన్ని గ్రహాలు ఒకదానికొకటి గుద్దుకుంటాయి ఒకవేళ దేవుని ఏర్పాటు లేకపోతే. ఇట్లా తిరిగిన భూలోకం వెనకకి తిరిగితేనే సూర్యుడు వెనకకి వెళ్ళిపోతాడు. ఎంత అసాధ్యమైన పని ఆయన కోరాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిజంగా ఆయనకు 15 ఏళ్ళ ఆయుష్కాలము పొడిగించాడు. మనకి ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో కన్నీళ్ళ ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు దానికి జవాబిస్తాడండి. చూడండి, త్వరగా మనం ముందు సాగుదాం. 13వ వచనం. ఇతడు మీ కొరకు, లౌదిక వారి కొరకు, హీరాపొలి వారి కొరకు బహు ప్రయాసపడుతున్నాడని ఇతడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎపఫ్రా అన్నటైనా ఎంతమంది కొరకు ప్రార్థన చేసేవాడు చూడండి. లౌదిక కొరకు, హీరాపొలి కొరకు, మీ కొరకు అంటే కొలసి కొరకు 3 సంఘాల కోసం బాగా ప్రయాసపడేవాడు. పట్టుదలతో కూడిన ప్రార్థన చేసేవాడు. మనం కూడా ఏకాంతంగా ఉన్నప్పుడు కొన్ని ప్రార్థనలు చేయాలి 10 మంది కోసం. యెరూషలేం పట్టణంలో నేను ఉన్నప్పుడు రాత్రి వేళ మైదానంలోనికి వెళ్ళిపోయి మేము ముగ్గురం, చెట్లకాయ అల్లుడు, ఇంకొక సహోదరుడు, మేము ముగ్గురం కలిసి సంఘమంతటిని కూడా యెరూషలేం దేశంలో ఆ పేర్లు వినిపించాలని, ఎన్ని పేర్లు గుర్తుకొచ్చాయో వాళ్ళందరి పేర్లు అక్కడ ఉన్న రోజులు ప్రతి వారి పేరు నేను అప్పచెప్పా దేవునికి. మరి కొన్ని చిట్టీలు రాసి కూడా ఆ ఏడుపు గోడ దగ్గర పెట్టేచ్చా. ఆ సందులో సంఘం కొరకు, సంఘ సమస్యల కొరకు, మీ కొరకు ప్రార్థన చేసి వచ్చా. దేవునికి స్తోత్రం. అందుకే కాబోలు మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను ఆ స్థలంలోనికి తీసుకెళ్లాడేమో. యేసుప్రభు పుట్టిన దేశం. హల్లెలూయా. ఒక చోట అయితే నేను వాక్యం చెప్పకన్నా ముందు ఒక గృహాన్ని దర్శించడానికి వెళ్ళాను. వెళ్ళి ఉంటే ఆయన మంచాల మీద మంచిగా శ్రద్ధలు పడిచి పాస్టర్ గారు ఎట్లా వస్తారని ఆయన రెడీ పెట్టాడు. నేను, ప్రకాశయ్య గారు, యోహనయ్య గారు ఇలా వెళ్ళి మంచాల మీద కూర్చున్నామో లేదో ఆయన గబాలను, ఆయన ఒక టీచర్ స్కూల్లో, గబాలను పరిగెత్తుకొని వచ్చి నా 2 కాళ్ళు పట్టుకొని ఏడుచుడు మొదలుపెట్టింది. అయ్యే జరిగాయి, ఇలాంటి పని చేయకూడదు, నువ్వు ఇదేంది మనిషి నా కాళ్ళు మొక్కుతున్నావు, ఏసే కాళ్ళు మొక్కలుగా. నా చెప్పులు తీసేశాడు, పక్కకు పెట్టాడు, 2 కాళ్ళను తీసుకొని అద్దుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ పాదాలు ఆ పట్టణం నడిచి వచ్చాయి. దేవునికి స్తోత్రం. మరొక చోట వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి రాగపేట నుండి నిన్న వచ్చాడు.
వచ్చిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయింది, ఆయన కోసం ప్రార్థన చేసి పంపిస్తున్నా. నా చేయి తీసుకొని తన కళ్ళకు అద్దుకొని కన్నీళ్ళు గారుస్తా ఉన్నాను. ఒక చోట సేవకుల కూటం జరుగుతూ ఉంది. ఒక పాస్టమ్మ గారు వచ్చి నా కాళ్ళ మీద పడవుతుంది, కలవకోట పాస్టమ్మ గారు. ఎందుకమ్మా ఇలా ఈ పని చేస్తున్నామంటే ఆమె ఏమంటుంది, అయ్యా మీరు ఆ క్షేత్రం తిరిగి వచ్చారు, యేసుప్రభు పుట్టిన దేశం అది, ఆ దేశాన్ని మీరు సంచరించి వచ్చారయ్యా అని అంటుంది. మీ పాదాలు పట్టుకుంటే నేను యేసయ్య పాదాలు పట్టుకున్నట్టే అంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, దైవ సేవకులకు ఎంతో విలువనిచ్చేవారు ఈ భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. మన ప్రభు ఆ దేశంలో నడిచాడు, రక్తాన్ని చిందించాడు. ఆయన మనందరికీ ప్రాణప్రియుడు. మనమందరం కలిసి ఆయన పాదాలు పట్టుకోవాలి, కానీ ఏదో పాస్టర్ల పాదాలు, సంఘ పెద్దల కాళ్ళు ఇలాంటివి మనం పట్టుకోకూడదు. ఎవరి పాదాలు మొక్కాలి? యేసయ్య పాదాలు పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. 14వ వచనం, లూకా అను ప్రియుడైన వైద్యుడు దేమాయు నీకు వందనములు చెప్పుచున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? లూకా కూడా అదే జైల్లో ఉన్నాడు. ఇంకా చూడండి, దేమా అనేటైన కూడా అదే జైల్లో ఉన్నాడు. ఎపఫ్రా అనేటైన కూడా అదే జైల్లో ఉన్నాడు. ఎంతమందిని లోపలేశారు రోమా జైలు ఆ కాలంలో. చూడండి, యేసుప్రభునేమో సిలువ వేశారు, ఇంకా తర్వాత యూదులను అనేకులను హింస పెట్టారు. ఇప్పుడు యేసుప్రభు సువార్త సాటిన సువార్ని కూడా ఎక్కడ వేశారు? రోమా జైల్లో వేశారు. ఎంతమంది ఉన్నారు చూడండి లిస్టులో. పౌలు ఉన్నాడు, లూకా ఉన్నాడు, అరిస్తార్కు ఉన్నాడు, యూస్తు అనేట ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ కూడా జైల్లో పడి ఉండి సంఘానికి ఏమని రాస్తున్నారు? అయ్యా మీరు పట్టుదలతో ప్రార్థన చేయండి, అయ్యా మీరు అందరితో మంచి మాట్లాడండి, రుచికరంగా మాటలు ఉండనియండి, కోళ్ళతో లొల్లి పెట్టుకోవద్దు అయ్యా, మీరు అనే జనులతో మంచిగా రుచికరంగా ఉండాలా, మీరు మా కొరకు బాగా ప్రార్థన చేయండి. మరి మాకు ఈ నొప్పి ఉంది, ఈ బాధ ఉంది, గిడగొట్టారు కోడాతో, గిడ గాయమైంది అని రాశారా? చూడండి, పలానోళ్ళు కాలు ఇరిగింది, చేతి ఇరిగింది ఏమని రాశారా? అవి ఏమి లేవు. మంచి మాటలు. సంఘంలో ఎలా ఉండాలి? మీరు ఈ పత్రిక అంతా చదివి చూడండి. సంఘంలో ఎలా ఉండాలి, ఎట్లా ప్రేమతో ఉండాలి, ఒకరితో ఒకరు ఎట్లా ప్రేమతో ఎదలాలి, ఇవన్నీ రాస్తూ నమ్మకమైన వారిగా మనం ఉండాలి, సత్యంలో పాటించాలి, యథార్థంగా జీవించాలి, క్రీస్తుని కలిగి ఉన్నామంటే ఆ సువాసన నలువైపులా వ్యాపించాలని ఈ విషయాలే రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. లూకా ప్రియ వైద్యుడు దేమా కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. లౌదికలో ఉన్న సహోదరులకు, నుంపాకు, వారింట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. మీకు ఎప్పుడైనా తెలుసా నుంపా ఇంట్లో కూడా సంఘం నడుస్తుందని? ఫిలమోన్ పత్రిక ఉన్నందుకు ఫిలమోన్ ఇంట్లో సంఘం ఉంది మనకు తెలుసు. ఫిలమోన్ ఇంట్లో ఉన్న సంఘాలు కొన్ని ఉన్నాయి. మీరు ఈ పత్రికలను చదివితే కొన్ని సంఘాలు ఇంట్లోనే జరిగేవి. మందిరాలు కట్టుకోవడానికి వీలు లేదు వాళ్ళకి, అంత వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఈ కాలంలో కూడా వ్యతిరేకత ఉంది. ఇళ్లలో ప్రార్థన చేసుకునేవారు. నుంపా ఇంట ఉన్న సంఘం కూడా వందనాలు చెప్పుడి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లౌదికి వారి సంఘం నాకు చదివించుడి. లౌదికి ఒకరికి రాసి పంపిన పత్రికను మీరు చదివించుకొనుడి. బైబిల్ అంతా వెతుకోండి, లౌదిక పత్రిక ఎక్కడైనా ఉందా మనకు? ఆ పత్రికని మిస్ అయింది. కొన్ని పత్రికలు మనకు దొరకలే, తగలబెట్టేశారు రామావారు. ఆ పత్రికలు ఇంకేముండినో మనకు తెలియదు. కొన్ని పత్రికలు మాత్రమే అందినాయి. లౌదిక వారికి కూడా పంపిన పత్రిక మీరు చదివించుకోండి. అంటే సామూహికంగా సంఘాలు ఎట్లుండాలి అవన్నీ మంచి విషయాలు పౌలు రాశాడు అన్నట్టు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు ఉన్నాయల్లా కొన్ని పత్రికలే, కొలసి, గలసి, ఎఫెసి, ఫిలిపి, తెస్సలోనిక, తిమోతి, ఇలాంటి కొన్ని, హెబ్రీ పత్రిక కొన్నే ఉన్నాయి. కానీ ఎన్నో ఉత్తరాలు జైల్లో కూర్చుండి పౌలు భక్తుడు రాసేవాడు. కొరింథీ పత్రిక ఉంది, నయమైంది. రోమ పత్రిక ఉంది, నయమైంది. మనకు కొన్ని పత్రికలు ఉండిపోయినాయి. కానీ లౌదికకు రాసిన పత్రిక ఈ బైబిల్లో లేదు మనకు, అది అమర్చబడలేదు. చూద్దాం 17వ వచనం. మరియు ప్రభునందు మీకు అప్పగింపబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడుమని అరికిప్పుతో చెప్పుడి. చూడండి, ప్రభునందు మీకు అప్పగించబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని అందు జాగ్రత్త పడాలని ఎవరితో చెప్పుడి? అరికిప్పు. అరికిప్పు ఎవరు? ఎవరికైనా గుర్తుకొస్తుందా అరికిప్పు ఎవరు? 199వ పేజీలో ఉంటుంది. అరికిప్పు ఎవరు? ఫిలమోను రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు, సహోదరుడైన తిమోతి, నా ప్రియుడును జతపనివాడైన ఫిలమోన్, మన సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అరికిప్పు. చూశారా, అక్కడ అరికిప్పు అని పేరు. అంటే ఫిలమోన్ ఇంట్లో జరిగే సంఘానికి కాపరైన ఫిలమోను యొక్క కొడుకు పేరేంటి? అరికిప్పు. అరికిప్పు అంటే గుర్రం, అరికిప్పు. మరి పాస్టమ్మ పేరు చెప్పండి చూసి. పాస్టమ్మ పేరు కూడా ఉంది అక్కడ, అప్పియా. ఏం పేరు చెప్పండి? అప్పియా. సహోదరి అయిన అప్పియా అంటే మీ పాస్టమ్మ గారు.
పాస్టమార్ కొడుకు పండిత పుత్ర సుంట అన్నట్టు ఈ మనిషి ఎలా ఉండేవాడు? జాగ్రత్తగా ఉండేవాడు కాదు, విచ్చలవిడిగా నడుచుకునేవాడు. ఆయన పేరుకి అర్థం గుర్రం. గుర్రం ఎట్లా పరిగెత్తో అట్లా పరిగెత్తేవాడు. దాని కళ్ళం బిగించకపోతే ఇష్టమైనట్టు అది పరిగెత్తా ఉంటుంది. కనుక అర్కిప్తో ఏమని చెప్పాలి అంటున్నాడు? ప్రభునందు మీకు అప్పగించబడిన పరిచర్య నెరవేర్చుటకు దాని గురించి జాగ్రత్త పడమని అర్కిప్తో చెప్పండి. పాస్టర్ కొడుకు చెప్పండి, ఏబేలు విజయ్కి చెప్పండి. వాళ్ళు జాగ్రత్త పడాలి సేవలు. మీ తండ్రి గారు గొప్ప సేవకులు, చాలా సంఘాలు నడిపిస్తుంటారు. కనుక పిల్లలారా మీరు జాగ్రత్తగా ఉండాలని సంఘస్థులే చెప్పాలట. ఎవరు చెప్పాలి? ఆమేన్, దేవునికి స్తోత్రం. సంఘం ప్రార్థన కూడా చేయాలి సేవకుని కుటుంబం కొరకు, సేవకుని పిల్లల కొరకు. అంతేకాకుండా కొన్ని హెచ్చరించే మాటలు కూడా జాగ్రత్త పడమని చెప్పాలి. హల్లెలూయా. అక్కడ వచనం చదువుకొని ముగించుకుందాం అందరు కలిసి. 18వ వచనం. పౌలను నేను స్వహస్తంతో నా వందనములు రాయిస్తున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకోండి, కృప మీకు తోడై ఉండునుగా. ఆఖరి మాట మళ్ళీ వెలుకుదామా? కృప మీకు తోడై ఉండును. మళ్ళీ వెలకండి, ప్రక్కలకు చేయగలిపి పలకండి ఆ మాట. కృప మీకు తోడై ఉండునుగా. సువార్తకి ఎవరు కలిపేటోళ్ళు లేరు, కలపండి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఈ మాట వలుకుతామో దేవుని కృప వాళ్ళ వెనక వెళ్ళిపోతుంది కదండి. నమ్ముతున్నారా? ప్రభువే చెప్పాడు ఆ మాట, కృప మీకు తోడై ఉండదు కాక. ఎప్పుడైతే పలుకుతామో వాళ్ళ వెనక కృప వెళ్ళిపోతుంది, దేవుని కృప. ఇప్పుడు ఈ పక్కలకు పలకండి ఒకసారి, కృప మీకు తోడై ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం.